పిఆర్పి అనేది ఒకటి, అది కూడా రీజనరేటివ్ మెటీరియల్. కాకపోతే ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, అలాంటి వాటిల్లో పిఆర్పి వాడచ్చు అనమాట. సెల్స్ అంటాం అనమాట. వీటన్నిటిని కలిపి రీజనరేటివ్ మెడిసిన్. దీని కాస్ట్ ఎలా ఉంటుంది? సో సక్సెస్ రేషియో అంటే అరుగుతున్న స్టేజెస్లో వస్తారు కదా, వాళ్ళకి ఆపరేషన్తో పని ఏంటి? సో మొదటి స్టేజెస్, మధ్య స్టేజెస్లో అరిగిన పేషెంట్స్ పిఆర్పితో మొత్తం మాయమవుతున్నాయి. అది కరెక్ట్. చాలా రిజల్ట్స్ వస్తాయి కరెక్ట్గా చూస్ చేసుకుంటే. అదేనండి రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటే సర్జరీ లేని ఆర్థోపెడిక్స్ అనమాట. సో కొంతమంది పేషెంట్స్కి ఆర్థోపెడిక్స్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి ఆపరేషన్లు అక్కర్లేదు, కాకపోతే వాళ్ళు బాగా అవ్వాలి. కొంతమంది పేషెంట్స్కి ఆపరేషన్స్ కావాలి, అంటే 10 మందిలో తక్కువ మందికి ఆపరేషన్స్ కావాలి, ఆపరేషన్స్ చేయించుకోవాలి వాళ్ళు. కానీ ఒక 6-7 వరకు సఫర్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పుడు దాకా లేదు కదా. ఆ ఫీల్డ్ ఇప్పుడు వాళ్ళని మనం ట్రీట్ చేసి వాటిని బాగు చేసే ఫీల్డ్ని రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటాం అనమాట. సో ఆ ఫీల్డ్ని ఇప్పుడు ఈ రోజుల్లో బాగా చేయగలుగుతున్నాం, ఎందుకంటే మన బాడీలోంచే కొన్ని కణాలతో చేయొచ్చు అని మాకు అర్థమైంది లాస్ట్ 20 ఏళ్ళ నుంచి. సో అది చేయటం మూలాన ఎర్లీ కండిషన్స్, అంటే బాగా అరగని కండిషన్స్ని ఇంప్రూవ్ చేయవచ్చు అనమాట. బాగా అరిగిపోయిన కండిషన్స్ ఆపరేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ రీజనరేటివ్ ఫీల్డ్ ఏంటంటే దీని మూలాన బాగా చివరి దాకా అరగకుండా వెయిట్ చేయకుండా ముందే చేయించుకునే ఛాన్స్ ఉంది. చేయించుకోవడం మూలాన మీకు మీ లైఫ్ స్టైల్ కానీ, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మీ యాక్టివిటీస్ కానీ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఆ ఫీల్డ్ని రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు మనిషి అమెరికా అయినా ఇండియా అయినా ఒకటేనండి, మనం అంతా ఒకేలాగా ఉంటాం. మన బాడీస్, మన బ్లడ్, జాయింట్స్ అన్నీ ఒకటే. సో రీసెర్చ్ ఎక్కడైనా ఒకటే. బట్ కానీ మనం 9 years నుంచి ఇండియాలో కూడా రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసాం చాలా స్టడీస్. సో రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ అక్కడ ఎలా వస్తున్నాయి, ఇక్కడ ఎలా వస్తున్నాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అమెరికాకి ఇక్కడికి ఏంటంటే కొంచెం కండిషనింగ్, మన ఎక్సర్సైజ్ మన కల్చర్లో లేదనమాట. అది మనం తక్కువ చేస్తాం. సో అది కనుక కొంచెం బాగా ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్ చేసుకుంటే ఇవన్నీ బాగా ఇంకా ఎక్కువ పనిచేస్తాయి అన్నమాట. సో అదొక డిఫరెన్స్ తప్ప, బట్ రిజల్ట్స్ పరంగా సక్సెస్ రేట్స్ రెండు ఒకటేనండి. అమెరికా అయినా ఇక్కడైనా ఒకటే రకంగా సక్సెస్ అవుతుంది. సో అంటే మీరు స్పోర్ట్స్ వెటర్నిటీకి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటున్నారు కదా. సో అండ్ అలాంటి వాళ్ళు ఎవరన్నా మనకు అప్రోచ్ అయ్యారా? ట్రీట్మెంట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీలో స్టార్ట్ అయింది ఈ ఫీల్డ్. అంతకుముందు రెగ్యులర్ పీపుల్ చేయించుకునే వాళ్ళు కాదండి, తెలియదు కొత్తది. స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీలో చూసి స్పోర్ట్స్ పీపుల్ ఇంప్రూవ్ అవడం అయిన తర్వాత మేము రెగ్యులర్ పీపుల్లో స్టార్ట్ చేసాం బేసిక్లీ. సో ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు ఇల్లు వస్తారు. సో ఈ రోజుకి స్పోర్ట్స్ పీపుల్కి ఎక్కువ చేస్తాం, రెగ్యులర్ పీపుల్ కూడా ఈ మధ్య ఎక్కువ తెలిసిన కొద్దీ ఎక్కువ చేయించుకుంటున్నారు అన్నమాట. సో రీజనరేటివ్ ట్రీట్మెంట్ అనగానే ఒక రకంగా ఇంటర్నల్గా చేసేటువంటి ట్రీట్మెంట్. సో దీనికోసం అవగాహన తక్కువ, ఎందుకంటే సర్జరీస్ అనగానే ఏదో సర్జరీ చేసేస్తారు వెళ్ళిపోతాం అనే ఆలోచనలోనే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే అవగాహన తక్కువ అన్నారు కదండి, అది మెయిన్ అన్నమాట. ముందు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటేంటంటే ఈ ఫీల్డ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్టీ. ఇప్పుడు సేఫ్టీ ఉంది కాబట్టి రిస్క్ అవ్వదన్నమాట ఏమైనా తీసుకున్నా కూడా. సో అదే మనం రిస్కీ ప్రొసీజర్ చేయట్లేదు. సో ఏంటంటే అవగాహన పెరిగిన కొద్దీ ఏంటంటే మనిషికి ఓకే నేను మామూలుగా బాగుపడవచ్చు, ఈ ప్రొసీజర్ మూలాన నాకు రిస్క్ లేదు, అలాంటప్పుడు ఎందుకు ట్రై చేయను అని అట్లా ట్రై చేస్తున్నారనమాట. కానీ తెలియని మనిషికి అస్సలు తెలియదు, కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో మేమేంటంటే ఎడ్యుకేట్ చేసి పేషెంట్కి ఈ ఆప్షన్ ఉంది, ఆపరేషన్ ఆప్షన్ ఉంది, మీకు ఆపరేషన్ స్టేజ్లో ఉంటే ఆపరేషన్కి వెళ్ళండి, ఆపరేషన్ స్టేజ్లో లేకపోతే ఈ ఆప్షన్ ట్రై చేయవచ్చు అని మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం పేషెంట్స్కి.
ఓకే సార్. అంటే మీరు రీజన్ ఆర్థో తరఫున ఇటు ప్రభుత్వం కానీ లేదు అనుకుంటే ఆర్గనైజేషన్స్తో కానీ ఏమన్నా ముందుకెళ్తున్నారా? ఎందుకంటే అవగాహనకు ఒక ట్రీట్మెంట్ ఇదే సరిపోదు. సో యూ హ్యావ్ టు గో విత్ ద థింగ్స్. సో ఎనీ ప్లాన్స్? అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, చాలా మన రెగ్యులేటరీ ఏజెన్సీస్ అని ఉంటాయండి. ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు కొంతమంది తప్పు చేయవచ్చు, రాంగ్ క్లెయిమ్ చేయవచ్చు. అలా కాకుండా మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది అనమాట. సో ప్లస్ వాళ్ళకి గవర్నమెంట్ కూడా హెల్ప్ కావాలి. మనం రీసెర్చ్ చేస్తాం. మేమేంటంటే ఈ ఫీల్డ్తో పాటు మేము రీసెర్చ్ చేసి వాళ్ళకి కొంచెం సప్లై చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. సో దట్ ఒక రెగ్యులేషన్స్ ఫామ్ అవుతాయి. దీన్ని ఎలా చేయాలి, ఎలాంటి డాక్టర్లు చేయాలి, ఎలాంటి ఫీల్డ్ చేయాలి, ఏ కండిషన్స్లో చేయాలి అని. సో మేము కాన్స్టెంట్గా ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఇంకా అదే మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఛానల్స్ మీ ద్వారా కూడా చాలామందికి అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కాల్ చేయటం, మేము ఎక్స్ప్లెయిన్ చేయటం అవన్నీ జరుగుతున్నాయి. సో ఓవర్ నైట్ అయ్యేది కాదు, బట్ ఎక్కువ మందికి తెలిస్తే ఏంటంటే అప్పుడు వాళ్ళకి చాయిస్ ఉంటుంది. అంటే సర్జరీ చేసుకోవాలా, ఇది చేసుకోవాలని వాళ్ళకి చాయిస్ ఉంటుంది అన్నమాట. మనం ఇది చేసుకో అది చేసుకో అని చెప్పం. కాకపోతే ఇది ఒక్కొక్కరికి ఒకటి పనికి వస్తుంది. అన్నట్టు ఆపరేషన్లు కావాలి చాలామంది, కొంతమందికి అక్కర్లేదు. సో ఆ రెండు ఉన్న చాయిస్లు ఉన్నాయి అని చెప్పి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే ఉన్నాం మేము.